శ్రీకృష్ణుడి జీవితమంటేనే అద్భుతాల సమాహారం. ఆ క్లిష్టమైన పురాణ గాథల్లోకి వెళ్ళి అసలు కథేంటో స్పష్టంగా సరళంగా తెలుసుకుందాం రండి. అసలు ఒక దైవాంశ సంభూతుడు మనలాగే భూమిమీద పెరిగితే ఎలా ఉంటుంది? మనం ఇప్పుడు తెలుసుకోబోయే కథ సరిగ్గా అలాంటిదే. మరణిస్తాడన్న ఓ భవిష్యవాణితో మొదలై ఊహకందని దైవిక అద్భుతాలతో సాగుతుంది. ఈ కథ ద్వాపరయుగంలో మొదలవుతుంది, మధురా నగరంలో. ఆ నగరానికి రాజు కంసుడు. ఎంతటి క్రూరుడంటే తన సొంత చెల్లెలైన దేవకీని, ఆమె భర్త వసుదేవుడిని కూడా నిర్దాక్షిణ్యంగా చెరసాలాలో బంధించాడు. ఎందుకంటే దేవకికి పుట్టబోయే 8దో సంతానం వల్ల తన ప్రాణానికి ముప్పు ఉందని ఒక ఆకాశవాణి వినిపించింది. అంతే, ఆ భయంతో కంసుడు రాక్షసుడులా మారిపోయాడు. దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను పుట్టిన వెంటనే కళ్లముందే చంపేశాడు. కాని విధిని ఎవరు తప్పించగలరు? 8దో సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ జననం మామూలుగా జరగలేదు. అది అన్ని మానవ పరిమితులను దాటి ఒక అద్భుతమైన పలాయనానికి నాంది పలికింది. ఆ రాత్రి జరిగినవన్నీ అద్భుతాలే. కృష్ణుడు పుట్టగానే ఆ కఠినమైన చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. కాపలా కాస్తున్న సైనికులంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఇక వసుదేవుడు ఆ పసికందును తీసుకుని బయటపడ్డాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న యమునానది సైతం రెండుగా చీడి దారిచ్చింది. అలా శిశువును సురక్షితంగా రేపల్లెకు చేర్చి నందుడు, యశోదలకు అప్పగించాడు. ఇక రేపల్లెలో మొదలైంది అస్సలైన లీల. ఆ దైవిక బాలుడు పెరుగుతూ తన నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు చిలిపి అల్లరితో, మరికొన్నిసార్లు ఊహకందని అద్భుతాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నా తనలోని శక్తి అపారం. కంసుడు పంపిన పూతన అనే రాక్షసిని పాలు తాగుతూనే చంపేశాడు. శకటాసురుణ్ణి కాలుతో తన్ని సంహరించాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే తన చిలిపి చేష్టలు, వెన్నదొంగతనాలు మరో ఎత్తు. ఆ అల్లరితోనే గ్రామస్తులందరి మనసులను దోచుకున్నాడు. అదే కృష్ణుడి లీల. కృష్ణుడు పెరుగుతున్నాడు, అతని లీలలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడవి కేవలం ఆటలు కాదు, తన వాళ్లను కాపాడే గొప్ప రక్షణ కవచాలుగా మారాయి. తన రక్షక పాత్రను ఎలా చూపించాడో చూడండి. యమునానది నీటిని విషతుల్యం చేస్తున్న కాళీయుడు అనే సర్పం అంతు చూశాడు. ఆ తర్వాతైతే ఏకంగా దేవతల రాజైన ఇంద్రుడి గర్వాన్ని అణచి తన గ్రామ ప్రజలను కాపాడాడు. ఇంద్రుడు కోపంతో కొండపోత వర్షాలు కురిపిస్తుంటే రేపల్లె వాసులను, పశువులను కాపాడటానికి కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా గోవర్ధన పర్వతాన్నే తన చిటికెన వేలితో పైకెత్తి గొడుగులా పట్టుకున్నాడు. ఒక్క వేలితో ఓ కొండను. ఆలోచించండి. ఇక కృష్ణుడి బాల్య లీలలు ముగిశాయి. యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు తను పుట్టిన ఉద్దేశ్యాన్ని నెరవేర్చే సమయం వచ్చింది. తన మేనమామ ఆ దుర్మార్గుడైన కంసుణ్ణి ఎదుర్కోవడానికి విధి అతిన్ని మధురకు పిలిచింది. ఆ తర్వాత కృష్ణుడి ప్రయాణం ఒక మహాప్రస్థానం. మధురకు తిరిగివచ్చి మేనమామ కంసుడిని వధించి ఆ భవిష్యవాణిని నిజం చేశాడు. ఆ తర్వాత తన ప్రజలైన యాదవుల కోసం సముద్రం మధ్యలో ద్వారకా అనే అద్భుత నగరాన్ని నిర్మించాడు. చివరికి కురుక్షేత్ర మహాసంగ్రామంలో కీలక పాత్ర పోషించి ధర్మాన్ని నిలబెట్టాడు. ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలోనే ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. బంధువులతో యుద్ధం చెయ్యలేనని అర్జునుడు బాధపడుతుంటే అతడికి సారథిగా ఉన్న కృష్ణుడు చేసిన ఉపదేశమే పవిత్ర భగవద్గీత. కర్తవ్యమంటే ఏంటి, ధర్మమంటే ఏంటి అని ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భమది. మహాయుద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక దుఃఖపూరితమైన శాపం భూమిపై కృష్ణుడి అవతారం యొక్క చివరి అంకానికి తెరతీసింది. యుద్ధంలో తన 9 కొడుకులను కోల్పోయిన గాంధారి ఆ పుత్రశోకంతో కృష్ణుడి యాదవ వంశం కూడా ఇలాగే అంతర్గత కలహాల్తో నాశనమైపోతుందని శపించింది. ఆ తల్లి శాపం ఆ దైవాంశ సంభూతుడికి కూడా తప్పలేదు. గాంధారి శపించినట్టే అన్నీ జరిగాయి. యాదవులు తమలో తామే కలహించుకొని ఒకరినొకరు చంపుకొని నాశనమయ్యారు. చివరికి జర అనే వేటగాడు పొరపాటున వేసిన బాణం కాలికి తగలడంతో కృష్ణుడు తన అవతారాన్ని చాలించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టగానే తను నిర్మించిన ఆ స్వర్ణనగరం ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది. ఒక దైవిక జీవితమిలా ముగిస్తే ఇక మిగిలేదేంటి? కృష్ణుడు శరీరాన్ని విరిచిపెట్టినా ఆయన బోధనలు మిగిలాయి. ఆయన చేసిన అద్భుతాలు కథలుగా మిగిలాయి.
మానవ ప్రపంచంలో దైవం పాత్ర ఏంటనే శాశ్వతమైన అన్వేషణను మిగిల్చాయి. ఆయన జీవితం తరతరాలకి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.